హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందనాస్ కిచెన్. మనందరికీ తెలిసిందే, రేపు వినాయక చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటాం. వినాయకుని కోసం స్పెషల్గా ఉండ్రాల పాయసం అందరూ పెడతారు. ఇక అది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లో మనం 1 కప్ గోధుమ పిండి వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ మనం సాఫ్ట్గా కలుపుకొని మనం ఇలా ఉండలాగా చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 1/2 కప్ గోధుమ పిండి వేసి పిండి ముద్ద కొద్దిగా తీసుకొని హ్యాండ్స్ మధ్యలో పెట్టి రోల్ చేస్తూ తాలికల్లాగా వీడియోలో చూపించినట్టు సన్నగా చేస్తూ ఆ పిండిలో వేసేయాలి. ఇలా మనం పొడి పిండిలో వేస్తే ఆ తాలికలు అనేవి ఒకటికొకటి అంటుకోవు. ఈ తాలికలు చేసేసిన తరువాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 5 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యేంత వరకు మనం వేరే కప్లో కొద్దిగా బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి మనం పల్చగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం చేసుకున్న తాలికల్ని తీసుకొని పొడిపిండి రాకుండా మనం మెల్లిగా అవి తీస్తూ కడాయిలో వేయాలి. ఇలా చేస్తూ వేసుకోండి. అలా వేసిన తరువాత తాలికలు సగం ఉడికే వరకు మనం వాటిని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తరువాత మనం బియ్యం పిండి ఎలా కలుపుకున్నామో అలాగే గోధుమ పిండి కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇది సగం ఉడికిన తరువాత ఆ టైంలో ఉడికిపోతుంది మనం అది చేసేలోపు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండి, బియ్యం పిండి అవి దీంట్లో వేసేయాలి. ఇక ఇలా కలుపుతూ అది కూడా ఉడికించుకోవాలి. ఇది చిక్కగా అయినా ఏమవ్వదు, ఎందుకంటే తర్వాత మనం షుగర్ యాడ్ చేసినప్పుడు ఆ షుగర్ కరుగుతుంది. ఇప్పుడు మనం 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది చేయడం అంత కష్టమేం కాదు, చాలా ఈజీగా చేసేయచ్చు. అందరూ అబ్బా పాయసమా అది ఎంత కష్టమో అనుకుంటారు. ఇక అది ఉడికేంత వరకు మనం ఒక 5 to 8 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి కొద్దిగా అర్థమవుతుంది కదా మీకు ఉడుకుతున్నట్టు. ఇప్పుడు కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. నేనైతే 1 కప్ యాడ్ చేసుకున్నాను షుగర్. ఇక మనం టైం వేస్ట్ చేయకుండా ఇది ఒకసారి కలుపుకొని ఇది ఉడికేంత వరకు మనం వేరే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక 2 or 3 టీ స్పూన్స్ గీ యాడ్ చేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకోవాలి. ఇక ఇవి వేయించడం అయిపోయింది. తరువాత ఇది కొద్దిగా దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు మనం షుగర్ ఇంకా ఇలాచీ పౌడర్ చేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ అలా వేసుకోండి. ఇక అయిపోయినట్టే. మీకు ఇంకా కొద్దిగా దగ్గరికి రావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడమే. మన టేస్టీ తాలికల పాయసం రెడీ. చాలా ఈజీగా ఉంది కదూ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.